వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం. విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహంగచ్యుతిం పారాశర్యమతీవ పుణ్యచరితం వ్యాసం స్మరేత్ సిద్ధయే. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుతున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత కర్మ సన్యాస యోగమునబడు 5వ అధ్యాయంలో 10 శ్లోకాల పర్యంతం వచ్చాం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రమివాంభస. యః ఎవరైతే సంగం త్యక్త్వా కర్మల యొక్క ఫలముల యొక్క అపేక్షను వదిలి ఫలాపేక్ష రహితముగా బ్రహ్మణి ఆదాయ కర్మాణి కరోతి బ్రహ్మమునందే సమర్పణ బుద్ధి చేత కర్మలు చేస్తాడో సహా అతడు అంబస పద్మపత్రం ఇవ నీటి చేత తామరాకు ఏ విధంగా న లిప్యతే అంటుకున్నదో అదేవిధంగా పాపేన న లిప్యతే అటువంటి వాడు పాపముల చేత అంటుకొనబడడు. కర్మఫలాలను భగవదర్పితం చేసి కేవలం సర్వేశ్వరుడే పరమాత్మనే నాకు అతి గతి సర్వము తానే, నా యొక్క యోగక్షేమాలు చూసుకునేవాడు తానే ఉన్నాడు. సర్వమును తానే సమకూర్చేవాడు ఉండగా మళ్ళీ అతన్ని నేను ఫలాలను అడగడం ఎందుకు? అందువల్ల పూర్తిగా సంపూర్ణ భారంను భగవంతుని పైన వేసి కర్మలను చేస్తూ ఉంటాడు. ప్రారబ్ధానుసారంగా ప్రాప్తమైనటువంటి కర్మలను చేస్తూ ఉంటాడు. అటువంటి వాని యొక్క పుణ్యము కానీ పాపము కానీ ఏది కూడా అతనికి బంధానికి కారణం కాదు. ఎందుకంటే జగన్నాటక సూత్రధారి భగవంతుడు, తాను పాత్రధారి. భగవంతుడు సూత్రధారి అయితే నేను పాత్రధారిని మాత్రమే అని కర్మయోగి లౌకికమైనటువంటి వైదికమైనటువంటి వ్యవహారికమైనటువంటి శాస్త్ర ప్రతిపాదితమైనటువంటి కర్మలను చేస్తూ నిర్లేపుడే ఉంటాడు. తామరాకు నీళ్ళల్లో ఉండుంటే నీళ్ళల్లో పుడుతుంది, కానీ నీటికి అంటుకోదు. అదేవిధంగా కర్మయోగికి
తను చేసినటువంటి పుణ్యపాపాలు ఏవి అంటవు. భగవంతుడు ఇక్కడ పద్మపత్రము అనే తామర పుష్పాన్ని ఉదాహరణగా తీసుకున్నాడు. ఇంకా తీసుకోవడానికి దృష్టాంతాలు ఉన్నాయి. మనం నేను చెప్పుకున్నాం, కుమ్మరి పురుగు ఉంది, పాదరసం ఉంది, మరి వెన్న ఉంది. పద్మపత్రాన్ని ఎందుకు తీసుకున్నాడు, తామరాకుని ఎందుకు తీసుకున్నాడు అంటే మన వైదిక సంస్కృతికి అది పూజ్య ప్రతీకం. మనకు తామర బ్రహ్మదేవుని కంటే కూడా మొదలు పుట్టింది అది తామర పుష్పం. విష్ణువు యొక్క నాభి నుంచి వెలువడింది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఆ కమల పుష్పంలో ప్రకటమైంది. బ్రహ్మదేవుని కంటే మొదలే పుట్టిందని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి మరియు అది నీటిలో పుట్టి నీటిలో ఉండి నీటికి అంటకుండా ఉంటుంది. కాబట్టి అది జ్ఞాని పురుషునికి ఉదాహరణగా ఇవ్వడానికి చక్కని దృష్టాంతంగా భావించి నిర్మలత్వానికి, నిర్లేపత్వానికి, సౌందర్యానికి ప్రతీకం కాబట్టి ఆ పుష్పాన్ని, తామరాకును దృష్టాంతంగా భగవంతుడు ఇచ్చాడు. మరి భగవంతుని యొక్క అవయవాలను కూడా, సగుణ బ్రహ్మ యొక్క అవయవాలను కూడా మనము తామర పుష్పాలతోనే, తామర ఆకులతోనే పోలుస్తాం. భగవంతుని యొక్క కన్నులు ఎట్లా ఉంటాయి, పద్మనేత్రములు గలవాడు అంటారు. అంటే తామర రేకుల వంటి కన్నులు కలవాడు అంటారు. మరియు పద్మముల లాంటి పాదములు అంటారు, పాద పద్మములు అంటారు. మనం గురుదేవునికి కూడా అప్పుడప్పుడు మనం ఈ విశేషణం ఇస్తాం. గురుదేవుని యొక్క పాదకములకు నమస్కారము, పాద పద్మాలకు నమస్కారము అంటాం. అంటే పద్మము తామరకు ఎంత పవిత్రమైందో చూడండి. భగవంతునికి ఉపమానంగా ఇస్తారు, గురుదేవుని యొక్క పాదకమలకు ఉపమానంగా ఇస్తారు. అంటే ఈ పద్మం అనేది, తామర పువ్వు అనేది చాలా పవిత్రమైంది అని చెప్పడం జరిగింది. కాబట్టి భగవంతుని యొక్క అవయవాలకు పద్మాన్ని పోలుస్తారు. మరి గురుదేవుని యొక్క పాద పద్మాలకు కూడా పద్మాన్ని పోలుస్తారు. కాబట్టి ఎందుకు అనంటే అది నీటిలో ఉండి అంటకుండా ఉంటుంది. అట్లే భగవంతుడు కూడా, మరి గురుదేవుడు కూడా ప్రపంచంలోనే ఉంటాడు, ప్రపంచంలోనే వ్యవహారాలు చేస్తాడు, భక్తులతో వ్యవహారం చేస్తాడు, సకల కర్మలు చేస్తూ ఉంటాడు, సత్సంగాలు చేయిస్తూ ఉంటాడు. అయినా కానీ ఎవరితోని ఏ సంబంధం లేకుండా పద్మపత్రం వలె అంటకుండా ఉంటుంది. అందుకని ఆ దృష్టాంతం ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు 11వ శ్లోకంలోకి వెళ్ళిపోదాము. శ్లోకం చదవండి. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. యోగినః అన్నాడు ఇక్కడ. యోగులు కర్మలు చేస్తూ ఉంటారు. యోగులు అంటే ఇక్కడ సిద్ధయోగులు, సాధక యోగులు అని 2 ప్రకారాలుగా ఉంటారు. సిద్ధులైనటువంటి యోగులకు కర్మలు చేసేటువంటి అవసరం లేదు. వాళ్ళు సిద్ధిని పొందినారు, జ్ఞానాన్ని పొందినారు, సంసార సాగరం నుంచి వాళ్ళు తరించిపోయారు. అటువంటి వాళ్ళకు మళ్ళీ కర్మలు చేసే అవసరమే ఉంది. నైవ కించిత్ నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవచ్చ కర్మ చెప్పిన ప్రకారంగా అతనికి ఏ విధమైనటువంటి కర్తవ్యము ఉండదు. యస్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్నేవచ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. అతనికి ఏ విధమైనటువంటి కర్తవ్య కర్మ అనంటూ ఉండదు. మరి ఇక్కడ యోగులు కర్మ చేస్తారు అని భగవంతుడు చెప్తున్నాడు. మరి ఏ యోగి అంటే సాధకుడు సాధన చేస్తూ ఉన్నాడు. ఎందుకు చేస్తున్నాడు? ఆత్మశుద్ధయే, ఆత్మశుద్ధికి కర్మలు చేస్తుంటాడు. ఆత్మ అంటే ఇక్కడ ఏమని అర్థం చేస్తారు? అంతఃకరణం, మనస్సు యొక్క శుద్ధి కోసము, అంతఃకరణ శుద్ధి కోసము కర్మలు చేస్తూ ఉంటారు. ఏ విధంగా చేస్తారు? కాయేన అంటే శరీరం చేత, మనస్సు చేత, బుద్ధి చేత, మరియు ఇంద్రియై అపి ఇంద్రియాల చేత కూడా కర్మలు చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ కేవల అనే ఒక విశేషణం ఉంది. దీన్ని శరీరానికి, మనస్సుకు, బుద్ధికి, ఇంద్రియాలకు అన్నిటికీ కూడా అన్వయం చేసుకోవాలి. అంటే కేవల కాయం చేత అంటే శరీరం చేత, కేవల మనస్సు చేత, కేవల బుద్ధి చేత, కేవల ఇంద్రియాల చేత సంగం త్యక్త్వా అంటే ఫలాలను వదిలిపెట్టి పదే చెప్తున్నాడు భగవద్గీతలో భగవంతుడు. మనము కర్మలు చేయక తప్పదు, కర్మలైతే చెయ్యాలి. ఊరుకోక ఉంటానంటే
అది కుదరదు. ఎందుకనంటే నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై అని చెప్పారు. ప్రకృతి యొక్క గుణాలకు లోబడి ప్రతి ప్రాణి కూడా కర్మ చేయాల్సిందే, చేస్తూ ఉంది కూడా. ప్రతివాడు కూడా కర్మ చేస్తూ ఉన్నాడు. కర్మ చేయకుండా ఉండడం అనేది సంభవమే లేదు. కర్మలైతే చేయాలి, కానీ ఏ విధంగా చేస్తే మనకు మోక్షానికి సాధనాలు అవుతాయి ఆ ఉపాయం చెప్తున్నాడు. కర్మలు చేయాలి, తప్పదు. కానీ ఆ చేసే కర్మ ఏదో ఈశ్వరార్పణ బుద్ధితో ఫలాపేక్ష రహితంగా మనము చేయాలి. అది ఆత్మశుద్ధికి దోహదమవుతుంది. అంటే అంతఃకరణ శుద్ధికి దోహదమవుతుంది. ఎప్పుడైతే అంతఃకరణం శుద్ధి పడుతుందో శుద్ధ అంతఃకరణంలో భగవత్ సాక్షాత్కారం అయ్యేందుకు అవకాశం ఉంది. అందువల్ల మనము కామన చేత కనుక కర్మలు చేసినట్లయితే ఆ కామన అనేది కోరిక ఉన్నట్లయితే అంతఃకరణము అది మలినమే అనబడుతుంది. ఏ విధమైనటువంటి కోరిక, చిన్నపాటి స్వల్పమైనటువంటి కోరిక ఉన్నా కానీ జ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు. విహాయ కామాన్ సర్వాన్ అన్నాడు. సకల కామలను వదులుకున్నట్టేనే అతడు స్థిత ప్రజ్ఞుడు అనబడతాడు. ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే అని చెప్పినాడు. అంతఃకరణంలో ఉన్నటువంటి సంపూర్ణ కామలను అన్నిటిని కూడా వదులుకున్నప్పుడే అతడు ముక్తుడనబడతాడు. నాకు మోక్షము కావాలి అనేటువంటి కోరిక కూడా ఉంచుకోరాదు. మోక్షం కావాలని కోరకపోతే ఎందుకు చేసినట్టు ఈ పనులన్నీ, ఈ కర్మలన్నీ ఎందుకు చేసినట్టు? మోక్షం కూడా వద్దంటే మరి ఎందుకు చేస్తున్నట్టు ఇదంతా? అంటే నీకు మోక్షం కావాలని ఎందుకు కోరుతున్నావు? నువ్వు ముక్తుడు కాకపోతే కదా కోరేది ఎప్పుడు సంభవిస్తుంది? నీ దగ్గర వస్తువు లేకపోతే దాన్ని కోరతావు, అంతే కదా. కోరిక ఎప్పుడు కలుగుతుంది? మనకి ఏదైనా ఒక వస్తువు ప్రాప్తం లేదు, దాన్ని పొందాలనేటువంటి ఇచ్చగలుగుతుంది. అంటే లేని వస్తువుని గురించే ఇచ్చగలుగుతుంది. ఉన్న వస్తువు గురించి ఇచ్చగలుగుతుందా? నీకు కలర్ టీవీ ఇంట్లో ఉంది, మళ్ళీ కలర్ టీవీ కావాలని కోరతావా? ఒక త్రిజోరి మీ ఇంట్లో ఉంది, మళ్ళీ త్రిజోరి కావాలని కోరతావా? ఉన్న వస్తువు గురించి కోరిక కలగది, లేని వస్తువు గురించి కోరిక. మరి నీకు మోక్షం అనేది లేదా? నువ్వు ముక్తునివి కాదా? చెప్పండి. నువ్వు నిత్యముక్తుడివే ఉన్నావు, మోక్ష స్వరూపుడే ఉన్నావు, మళ్ళీ మోక్షం కావాలని ఎలా కోరుతావు నువ్వు? అందువల్ల ఇక్కడ మోక్షమును కోరే అవసరం కూడా లేదు. ఎందుకంటే నువ్వు సదా ముక్తుడవే ఉన్నావు, కానీ నేను ముక్తుని అనేటువంటి జ్ఞానం లేదు నీకు. అంతే, ముక్తుడవే ఉన్నావు కానీ నేను ముక్తుని అనేటువంటి జ్ఞానం లేదు. ఆ జ్ఞానం పొందు, అంతే. నువ్వు మోక్షం కావాలని కోరకు, ముక్తుడే ఉన్నావు. అందువల్ల ఏ విధమైనటువంటి కోరిక కూడా మన అంతఃకరణంలో ఉండకూడదు. అప్పుడే మనకు ఆ మోక్షము సిద్ధిస్తుంది అని చెప్పడం జరిగింది. అంతఃకరణ శుద్ధి కోసం యోగులు కర్మలు ఆచరిస్తారు. ఇక్కడ యోగులు అనే మాటకు సిద్ధులైనటువంటి యోగులు అనే అర్థం కాదు, సాధక యోగులు అని మనము అర్థం చేయాలి. ఎందుకంటే సిద్ధులైనటువంటి వాళ్ళు అంతఃకరణ శుద్ధిని పొంది ఇదివరకే వాళ్ళు ముక్తులైపోయినారు. మళ్ళీ వాళ్లకు అంతఃకరణ శుద్ధి కోసం కర్మలు చేయాల్సిన అవసరం లేదు, మోక్షం కోసము కర్మలు చేయాల్సిన అవసరం లేదు. మరి ఎవరయ్యా ఇక్కడ కర్మలు చేసేవారు అంటే సాధక యోగులు, కర్మయోగులు. మరి ఎలా చేస్తారు అంటే కర్తృత్వ సంఘాన్ని వదిలి, ఫల సంఘాన్ని, ఫలాపేక్ష వదిలి, ఫలానికి సంబంధించినటువంటి కోరికలు విడిచిపెట్టి శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, ఇంద్రియాలతో పరమేశ్వర ప్రీతి కోసం కర్మలు చేస్తారు. ఆ విధంగా చేస్తూ ఉన్నట్లయితే ఆ సాధక యోగులే సిద్ధ యోగులు అయిపోతారు. సాధన చేయగా సిద్ధి ప్రాప్తిస్తుంది. ఏ విధంగా మనము ఒక గ్రామానికి పోతూ ఉండగా గ్రామం మనకు ప్రాప్తమవుతుంది. అదేవిధంగా అసంగులయ్యి కర్మలు చేస్తూ ఉండాలి. ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అంటే అంతఃకరణ శుద్ధి కోసము. మన మనస్సు పవిత్రంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. అప్పుడే కానీ జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందగలరు. అంతఃకరణాన్ని పవిత్రంగా ఉంచుకోకపోతే, అపవిత్రంగా ఉంచుకున్నాం అనుకో, రాగద్వేషాది కాలుష్యం ఉందనుకో, ఈర్ష్య, అసూయ, కోరికలు ఇవన్నీ అంతఃకరణలు ఉన్నాయనుకో, ఆ అంతఃకరణము కలుషితమైందని తెలుసుకోవాలి. అటువంటి వారికి మోక్షం కలిగేది అత్యంత దూరం. ఎవరి యందు కూడా ద్వేషం ఉండొద్దు, అసూయ ఉండొద్దు, ఈర్ష్య ఉండొద్దు. ఎవరైతే ఇతరుల యందు ఈర్ష్యను పెట్టుకుంటారో, అసూయ పెట్టుకుంటారో వాళ్ళే భంగపడతారు. స్వయంగా వారే భంగపడతారు, అవమానం పాలవుతారు. ఒకసారి శంకరుడు కైలాసంలో కూర్చొని హాయిగా
ధ్యానం చేస్తూ ఉన్నాడు. పార్వతీదేవి ఆయన పాద పూజ చేస్తూ ఉంది. అంతలో నారద మహర్షి వచ్చాడు. అక్కడికి వచ్చి ఆ శంకరుడికి నమస్కారం చేశాడు. మరి అమ్మవారికి కూడా నమస్కారం చేశాడు. అప్పుడు అమ్మవారు ఆ పాద పూజ అయిన తర్వాత నారదుల వారికి ప్రసాద రూపంలో లడ్డు ఇచ్చింది. లడ్డు ఇచ్చిన తర్వాత ఆయన అంటాడు, మాతాజీ అమ్మ, మీ లడ్డు కంటే అనసూయాదేవి యొక్క లడ్డు చాలా తీయగా ఉంది అన్నాడు. మీ లడ్డు కంటే అనసూయాదేవి ఆమె యొక్క లడ్డు చాలా తీయగా ఉంది అన్న. ఎవరికన్నా ఎట్లా అంటే ఏమనిపిస్తుంది కదా. తీసుకుంటుండు ఇక్కడ, పాట పాడుతుండు అక్కడ కదా. ఇప్పుడు ఎవరైనా ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారా, ఆ డాక్టరు సర్వీస్ చేస్తూ ఉన్నాడు. ఆయనకు తెలిసిన కాడికి ఉపచారం చేస్తూ ఉన్నాడు. ఆ పేషెంట్ అంటాడు, ఫలానా డాక్టర్గా హాస్పిటల్ లోపల ఎంత మంచిగా చికిత్స చేస్తాడంటే ఆహా అద్భుతంగా చేస్తాడు అని ఈ డాక్టర్తో అంటున్నాడు. అప్పుడు ఈ డాక్టర్ ఏమనాలి, అక్కడికే పోక ఇక్కడికి ఎందుకు వచ్చినావు అంటాడా లేదా? అతన్ని స్తుతి చేస్తున్నావు ఇక్కడ నా దగ్గరికి వచ్చి, మరి అక్కడికే పోకుండా ఇక్కడెందుకు వచ్చినావు పో అంటాడు. ఎక్కువ మాట్లాడితే డిశ్చార్జ్ చేస్తాడు. అట్లా ఈ నారదుడు ఈమె దగ్గర ప్రసాదం తీసుకొని ఆమె ప్రసాదాన్ని తినుకుంటూ అనసూయాదేవి యొక్క లడ్డు చాలా తీయగా ఉంటుంది అంటాడు. అప్పుడు పార్వతీదేవికి ఏమనిపిస్తుంది, ఆమె ఎవరు నాకంటే గొప్పదా అన్నట్టుగా ఆమెలో ఒక రకమైనటువంటి ఈర్ష్య కలిగింది. అప్పుడు ఆ అనసూయ ఎవరు, ఎక్కడ ఉంటుంది అని వివరాలన్నీ తెలుసుకుంది. అంటే నారద మహర్షి అంటాడు, చిత్రకూటంలో అత్రి మహర్షి అనేటువంటి వాడు ఉంటాడు. ఆయన యొక్క భార్య అనసూయాదేవి, ఆమె చాలా పవిత్రాత్మురాలు. చిత్రకూటంలో అత్రి మహర్షి అనేవాడు మహాత్ముడు ఉన్నాడు, గొప్ప ఋషి. వారి యొక్క సతీమణి అనసూయాదేవి చాలా పవిత్రాత్మురాలు, పతివ్రత అని చెప్పేసరికి మాకంటే పతివ్రతనా అని పార్వతీదేవి అంటే, మీరే చూసుకోండి నేనెందుకంట అని అన్నాడు. అప్పుడు ఆమెకు ఇక ఈర్ష్య పుట్టి ఆ శివుడు ఎప్పుడైతే ధ్యానం నుంచి లేస్తాడో అప్పుడు స్వామీజీ అని వినయంగా ఆ శంకరునికి నమస్కారం చేసింది. ఎప్పుడైనా అనుకోవాలి, ఒక గృహిణి తన పతిని అతి వినయంగా వేడుకుంటుందంటే ఏదో కొంపలు మునుగుతాయని అనుకోవాలి. అంతేనా? అలా ఎందుకంటే అప్పుడు చాలా క్లోజ్ అవుతారనమాట. ఎక్దమ్ క్లోజ్ అయ్యి ఏమండి అని మెల్లగా ప్రేమతో ఆప్యాయతో, ఇంకా ఇదివరకు ఎప్పుడు కూడా అటువంటి ప్రేమ ఒలకపోయలేదు అనుకోండి, అట్లా ఒలకబోస్తూ అడుగుతారని. అప్పుడు వాడు అనుకోవాలి కొంపలు అంటుకుంటాయి కదా. అప్పుడు శంకరుడు అనుకున్నాడు, ఓ ఇవాళ ఏదో విశేషం ఉంది, ఏమో ఇంత వినయంతో అడుగుతుందంటే ఏదో ఉంది అనుకున్నాడు. ఏమమ్మా అంటే, చూడు అనసూయ అని ఒక పతివ్రత ఉందంట చిత్రకూటంలో. ఆమె చాలా పతివ్రత స్త్రీ అంట. ఆమె పాతివ్రత్యాన్ని భంగం చేయాలి. చూడు, స్త్రీలకు కూడా ఇట్లాంటి ఈర్ష్యాద్వేషాలు ఉంటాయి. ఆమె సాక్షాత్ పార్వతీదేవి అయి ఉండి కూడా మరొక స్త్రీ పట్ల ఈర్ష్య. చూడు, ఆమె నాకంటే పతివ్రతన, అయితే ఆమె యొక్క పాతివ్రత్యాన్ని భంగం చేయాలి అని శివునితోనంటే అప్పుడు ఆయన అంటాడు, చూడమ్మా, ఆమె కూడా మీలాగా ఒక స్త్రీ పట్ల ఇంకో స్త్రీకి ఇట్లా ద్వేషం ఉండవచ్చా, ఇటువంటి ఈర్ష్య ఉండొచ్చా? లేదు, ఏ విధంగానైనా కానీ ఆమె పాతివ్రత్యాన్ని భంగం, ఈ పని నాకప్ప చెప్తున్నావా అన్నాడు. మీరే చూసుకోవచ్చు కదా పని ఏదో, అది మాకప్ప చెప్తుండ్రా అని అంతే, మీరే చేయాలి. సరే ప్రయత్నం చేద్దాం, సాధ్యమవుతుందో కాదో చూద్దాం అనుకున్నాడు. అంతలోపల నారద మహర్షి అక్కడి నుంచి మెల్లగా వైకుంఠం పోయింది. వైకుంఠం పోగానే అక్కడ చక్కగా వాళ్ళు మంచిగా ఉద్యానవనంలో ఉన్నారు. ఆ శ్రీ మహావిష్ణువు మరి ఆ లక్ష్మీదేవి వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఆ సమయంలో ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్ళి ఆనందంగా పోయాడు. ఎందుకంటే అగ్గి పెట్టి వచ్చినాయి కదా ఒక దగ్గర, అక్కడ అగ్గి పెట్టి వచ్చినాయి కదా, ఇక ఆనందం అతనికి కదా. ఇక ఇక్కడ వచ్చి ఆనందంతో లక్ష్మీదేవికి నమస్కారం చేశాడు, విష్ణుమూర్తికి నమస్కారం చేశాడు. అప్పుడు లక్ష్మీదేవి అంటది, నారద ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు, ఎందుకు అనంటే, చూడమ్మా, ఆ అనసూయాదేవి యొక్క తపోవనము చాలా అందంగా ఉంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది, అందుకని అక్కడి నుంచే ఇక్కడ వచ్చాను. మీ యొక్క ఉద్యానవనం అంత శోభాయమానంగా లేదు అంటాడు.
మీ యొక్క ఉద్యానవనము అంత శోభాయమానంగా లేదు. ఆ అనసూయాదేవి యొక్క తపోవనం, ఆహా ఏమి అది సుగంధమైనటువంటి పుష్పాలు, మరి కలకల రావం చేసేటువంటి పక్షులు, చాలా అద్భుతంగా ఉంది ఆ తపోవనము. నాకు అక్కడే ఉండాలనిపించింది, కానీ ఇక ఒకసారి మనసు పడింది మిమ్మల్ని దర్శనం చేసుకోవాలని ఇలా వచ్చాను. ఆ అనసూయాదేవి ఎవరు? అంత గొప్పదా? గొప్పది కాదు, మహాపతివ్రత, చాలా గొప్పది ఆమె అనేసరికి ఆమె లోపల కూడా ఈర్ష్య కలిగి ఇక ఆమె కూడా విష్ణు మహాదేవుని, ఆ విష్ణుమూర్తిని ప్రార్థన చేసింది. స్వామీజీ, ఏ పరిస్థితిలోనైనా కానీ ఆ అనసూయాదేవి యొక్క పాతివ్రత్యాన్ని భంగం చేయాలి. ఆయన కూడా అనుకున్నాడు, ఏమురా నా కర్మ, ఇటువంటి పని చేయాల్సి వచ్చిందా, నాకు స్త్రీలోక పతివ్రతను భంగం చేసేటువంటి దుర్భాగ్యం నాకు కలిగిందా అనుకున్నాడు. సరే ప్రయత్నం చేద్దాం అనుకో. అట్లే బ్రహ్మదేవుని దగ్గర పోయినాడు. ఆడ సరస్వతికి కూడా ఇట్లే మాట్లాడతాడు. అప్పుడు ఇక ఈ ముగ్గురు అమ్మలతోని కట్టుబడినటువంటి అయ్యగారులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఏం చేస్తారు? ఎవరికి లొంగకున్నా కానీ స్త్రీలకు లొంగాల్సిందే, తప్పదు. లేకపోతే అన్నం పెట్టారు, మరి ఏం చేస్తారు? పరాధీనం బతుకు మగవాళ్ళది అంతే కదా. కాబట్టి వాళ్ళు అనుకున్నారు, సరే ఇక ముగ్గురు ఒకచోట చేరినారు. ఒకరికొకరు అనుకున్నారు, మా అమ్మగారికి ఇట్లా ఆజ్ఞాపించింది నాకు, ఆమె పతివ్రత భంగం చేయాలని. అవును, మా అమ్మగారు కూడా అట్లే అంది. అయితే మన ముగ్గురు పని ఒకటే కదా, పోదాం పదా అనుకున్నారు. చిత్రకూటానికి వచ్చారు. వచ్చి భవతీ భిక్షాందేహి అని మారువేషంలో వచ్చి భవతీ భిక్షాందేహి అని అన్నారు. అప్పుడు ఆమె పతివ్రత ఉంది అనసూయ, ఆమె త్రికాలజ్ఞురాలు ఉంది, అన్నీ తెలుసు ఆమెకు. ఎవరు ఏ వేషంలో వచ్చినా కానీ వారి అసలు వేషం తెలుస్తుంది ఆమెకు. వెంటనే ఆమె గ్రహించింది, వీళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. కానీ నిజ రూపంలో రాలేదు, ఒక భిక్షువుల రూపంలో వచ్చారు, బ్రాహ్మణుల రూపంలో వచ్చారు. సరే వాళ్ళు అడుగుతున్నారు భిక్ష. మరి భిక్ష వేయకుండానైతే గృహస్థుల ధర్మము అది ఉచితం కాదు. ఎవరైతే గృహస్థుల ఇంటికి వచ్చి భిక్షను తీసుకోకుండా నిరాశులై వెనక్కి తిరిగి వెళ్ళిపోతారో వాళ్ళ పాపాలన్నింటినీ గృహస్థులకు ఇచ్చి గృహస్థుల యొక్క పుణ్యాన్ని తీసుకొని పోతారు. అందువల్ల గృహస్థులు తప్పకుండా ఇంటికి వచ్చినటువంటి అతిథికి నిరాశపరచకుండా యథోచితంగా వారికి అంటే వాళ్ళ శక్తిని బట్టి, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఏ విధంగా తృప్తిపరచాలో వాళ్ళకు తృప్తిపరిచి పంపించాలే కానీ నిరాశనం చేసి పంపించకూడదు. ఇది గృహస్థులు గమనించాలి. అయితే అనసూయాదేవి అనుకుంది, మరి భిక్షువులు వచ్చారు కాబట్టి భిక్ష ఇవ్వాలి అని. మహాత్ములారా, మీరు ఏం కోరతారు సార్ అంటే, మాకేం కావాలమ్మా, మాకు భిక్ష కావాలి, అన్నం కావాలంటే, అంతకంటే మాకేం లేదు. కానీ ఒక షరతు ఏమిటి అని అంటే, నీవు నగ్నంగా ఉండి మాకు వడ్డించాలి. అంటే పురుషుల ముందు ఒక స్త్రీ నగ్నంగా ఉండి వడ్డించడం అనేది ఇది ఎంతవరకు సమంజసం? యోగ్యం కాదు, ఉచితం కాదు. కానీ అనుచితమైనటువంటి కోరిక వీళ్ళు కోరారు. ఇప్పుడు నేను ఒకవేళ వాళ్ళకు భిక్ష ఇవ్వకుండా వాళ్ళని పంపించాననుకో, పాపం ప్రాప్తమవుతుంది. ఒక భిక్షువు ఇంటి నుండి నిరాశుడైపోవుట ఇది పాపం. మరి ఒకవేళ వడ్డించాననుకో, అది కూడా నాకు పాతివ్రత్యానికి భంగమే అవుతుంది అని ఆమె విచారించి, మంచి తపశ్శక్తి సంపన్నురాలు కాబట్టి ఆమె జలాన్ని తీసుకొని మంత్రించి ఆ ముగ్గురు మీద చల్లి, ఎప్పుడైతే నీళ్లు ప్రోక్షణ చేసిందో వెంటనే వాళ్ళు చిన్న పిల్లలైపోయి, శిశువులైపోయి, ఆ శిశువులను చక్కగా తీసుకుంది. ముగ్గురిని 3 తొట్లెలు, ఏమంటారు, తొట్లెలు కట్టి ఆ తొట్లెలు కట్టి అందరినీ పండబెట్టింది. ప్రతి ఒక్క దానిలో ఒక్కొక్కరిని పండబెట్టి మంచిగా ఊపుతూ వాళ్ళకు మంచిగా సేవలు చేస్తుంది. ఇంతలో ఇక అమ్మగారులకు పూజం పడ్డది. పొద్దున పోయినరు, రాత్రి అవుతుంది, ఇంకా వస్తలేరు వాళ్ళు అని పార్వతీదేవికి ఉదయం అంటింది. ఆమె లక్ష్మీదేవి దగ్గరికి వస్తుంది. ఏం అమ్మగారు, మా ఆయన ఇక్కడికి వచ్చిండా? అయ్యో రాలేదండి, మా ఆయన కూడా లేడు, పొద్దున్న నుంచి సరస్వతి దగ్గర పోయారు. ఏమమ్మా, మా వారు ఇక్కడికి వచ్చారా అంటే, అయ్యో మీ వారు లేరా? మా వారు కూడా లేరు, పొద్దున్న నుండి మా వారు కూడా లేరు. అయ్యో ముగ్గురికి ఎక్కడ పోయినారు? ముగ్గురు కలిసి అంటే, ఏం పని మీద పోయినరు? మీరు ఏం చెప్పినారంటే వాళ్ళు అనుకున్నారు, అయ్యో నేను ఈ పని చెప్పాను. అయ్యో ఎంత పని అయిపోయా, ఏమైందో ఏమో, ఆమె మహాపతివ్రతరాలంట, మన భర్తలను ఏం చేశానో ఏమో అని వాళ్ళు పరుగున చిత్రకూటానికి వచ్చారు. కూడా వచ్చే వరకు ఇక్కడ నారదుడు హాజరున్నాడు వాళ్ళకి ఎదురుగా. ఏం నారదా మా వాళ్ళని చూసావా నువ్వు అంటే,
మొదలు చెప్పండి. మీరు అనసూయ గొప్పదా మీరు గొప్పలా చెప్పండి అని అంటే ఏం చెప్తారు వాళ్ళు? ఒప్పుకోవాలి. పోనీ అనసూయ గొప్పదే కానీ మా వాళ్ళు ఎక్కడున్నో చెప్పు మొదలు అంటాగో. ఆ తొట్టెలలో ఊగుతున్నారు చూడు వాళ్ళు మంచిగా హాయిగా, వాళ్ళే మీ భర్తలు అనేసరికి ఎంత పని అయిపోయా, మోసమైంది కదా. ఇప్పుడు అనసూయ దగ్గరికి వెళ్ళు చెప్పుకునేటట్లు లేరు. మేము ఇట్లే మా మొగోళ్ళను పతులను మీ దగ్గరికి మీ పాతివ్రత్యాన్ని భంగం చేయడానికి పంపించామని చెప్పుకునేట్లు ఉందా? ఇది సిగ్గుచేటు కదా. ఇప్పుడు ఒకవేళ మనము ఆమె కుటీరంలోకి పోయినామనుకో, ఆమె కోపంతో మనల్ని శపించి ఇదివరకే మనోళ్ళను పిల్లలు చేసి పడేసేది, మరి కోపంతో మనల్ని కూడా శపిస్తే మనమేమైపోతాము అని భయంతోనే వాళ్ళు బయటనే ఉన్నారు. నారదునితో ప్రార్థన చేస్తున్నారు, అయ్యా ఉపాయం చెప్పేదా. అప్పుడు ఆయన అంటాడు, చూడు ఆమె పతివ్రత సాధ్యమని ఉన్నది కాబట్టి ఆమె మళ్ళీ జ్ఞాని ఉన్నది, సామాన్యురాలు కాదు. అత్రి మహర్షి ఏ విధంగా జ్ఞానం ఆమె కూడా జ్ఞాని ఉంది. అటువంటి ఆమెలో ఈర్ష్యా ద్వేషాలు ఉండవు, అసూయ లేదు కాబట్టి ఆమె పేరు అనసూయ. అందుకని ఆమె అట్లాంటిది ఏమి చెయ్యదు, మీకేం శాపం ఇవ్వదు. మీరు నేరుగా వెళ్ళండి, లోనికి వెళ్ళి ఆ అమ్మగారిని ప్రార్థించండి అని అంటే వాళ్ళు సిగ్గుపడుతూ లోనికి వెళ్ళారు. వాళ్ళు చేసిన పని చక్కటిదా సిగ్గుపడకపోతే కదా. సిగ్గుపడుతూ లోనికి వెళ్ళి నిలబడితే ఆమె మంచి సాధ్యమని ఉన్నది, మంచి ఆచార విచారాలు ధర్మము నీతి అన్నీ తెలిసినటువంటి ఆమె ఉన్నది. వీళ్ళు లోనికి వెళ్ళగానే వీళ్ళ మనస్థితి గమనించింది. ఆమె గమనించి ఏమి తెలియనట్టుగా రండమ్మా రండి అని వాళ్ళకి మంచిగా అతిథి సత్కారం చేసి వాళ్ళకి పీటలు వేసి కూర్చుండబెట్టి, ఇక స్త్రీలు ముత్తైదువులు ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది, మరొక ముత్తైదు ఏం చేయాలి, ఆమెకు సత్కారపూర్వకంగా ఆమెకు ఒక జాకెట్ పీసు, పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ కూడా వారి ఊళ్ళో పెట్టి ఆధారపూర్వకంగా సత్కారం చేసిన తర్వాత అప్పుడు అమ్మ మాది పొరపాటు అయింది కదా, ఏదో మేము బుద్ధి గడ్డి తిని ఏదో అనుకున్నాం కానీ చాలా పవిత్రాతురాలు, నిజమైనటువంటి పతివ్రత స్త్రీవి, మాది పొరపాటు అయిందమ్మా, మా భర్తలను మాకు తీసుకుపోండి, ఎదురుగానే ఉన్నారు కదా అంటే ఎట్లా తీసుకుపోతారు కదా చిన్నపిల్లలు వాళ్ళు. అప్పుడు క్షమాపణ వేడుకున్న తర్వాత మళ్ళీ ఎప్పటిలాగా మళ్ళీ జలాన్ని ప్రోక్షణ చేసి మళ్ళీ యథారూపంలో వాళ్ళను తీసుకొచ్చింది. అప్పుడు ఇటు భర్తలు ఈ భార్యలు అందరు కలిసి ఆ అనసూయదేవిని ప్రార్థన చేస్తూ, ఏదో మేము పొరపాటు చేసినాం, మీ యొక్క పాతివ్రత్యాన్ని పరీక్షించుకోవడానికి ఈ విధంగా వచ్చాము, కాబట్టి మీరు మహా తపస్సంపన్నులు సాధ్యమనులు అని ఈ విధంగా చెప్తూ ఉండగానే అంతలో అత్రి మహర్షి వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు అందరిని చూసి అత్రి మహర్షి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి చాలా సంతోషించాడు. త్రిమూర్తులే మా కుటీరంలోకి వచ్చి మా కుటీరాన్ని పావనం చేశారు, మేము ధన్యులమైపోయినాము అని అంటూ ఎంతో సంతోషించిన తర్వాత అప్పుడు ఆ త్రిమూర్తులు అంటారు, చూడు మేము ముగ్గురము కొంతసేపు ఎందుకు కాదు నీకు బిడ్డలమై ఉన్నాము కదా, కాబట్టి ఇదే అటువంటి ఈ మాతృత్వం నీకు మేము భవిష్యత్తులో కూడా ప్రసాదిస్తాము. మేము ముగ్గురం కూడా ఏకత్రితమయ్యి ముగ్గురు యొక్క తేజాన్ని ఒకటిగా చేసి నీ గర్భంలో మేము జన్మిస్తాము అని ఆశీర్వాదం ఇచ్చినారు. అతడే దత్తాత్రేయుడు. దత్తాత్రేయునికి జన్మ ఆ ప్రకారంగా అయిందన్నమాట. చెప్పే తాత్పర్యం ఏంది, ఎవరి పట్ల కూడా ఈర్ష్యను పొందకూడదు. ఈర్ష్యను పొందారనుకో, అసూయ పొందారనుకో, ద్వేషించారనుకో స్వయంగా వాళ్ళే భంగపడతారు. ఇప్పుడు ఆ అమ్మగారులు భంగపడ్డారా లేదా? అందువల్ల ఎవరి పట్ల కూడా ద్వేషాన్ని పెట్టుకోరాదు, ఈర్ష్యకోరాదు, అసూయ పెట్టుకోరాదు, ఎవరి పట్ల క్రోధాన్ని పూనరాదు. కాబట్టి ఆ విధంగా ఆ ఈర్ష్యాద్వేషాలు ఉన్నాయనుకో మన అంతఃకరణలో, మన మనసులో, అప్పుడు మన మనసు ఏమవుతుంది, కలుషితమైపోతుంది, దూషితమైపోతుంది. అందుకని మన అంతఃకరణను శుద్ధంగా ఉంచుకోవాలంటే, నిర్మలంగా ఉంచుకోవాలంటే రాగద్వేషాలు ఉంచుకోరాదు. ఆ విధంగా త్యక్త్వాత్మశుద్ధయే. వీళ్ళ కర్మలు నిష్కామంగా ఎందుకు చేస్తున్నారు? ఆత్మశుద్ధి కోసం, అంతఃకరణ శుద్ధి కోసము ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే అంతఃకరణ శుద్ధి లేకుండా మనకు జ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు, మోక్షాన్ని పొందేటువంటి ఆశే లేదు. అందువల్ల సంగం త్యక్త్వాత్మశుద్ధయే అని మనకు ఈ శ్లోకము చక్కగా చెప్తుంది. ఆ తర్వాత మరొక శ్లోకం చదవండి. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే.
కర్మఫలం త్యక్త్వా యుక్తః శాంతిం నైష్టికీం ఆప్నోతి. యుక్తః అంటే నిష్కామ కర్మయోగి. ఫలం త్యక్త్వా కర్మఫలాలను ఈశ్వరార్పణం చేసి కర్మల యొక్క అపేక్ష లేకుండా, ఆ ఫలాల యొక్క అపేక్ష లేకుండా, ఫలాలను కోరకుండా నైష్టికీం శాంతిం ఆప్నోతి, నిశ్చలమైనటువంటి శాంతిని పొందుతున్నాడు. చూడు, మన అనుభవంలో చూడండి, ఏదైనా ఒక కోరిక మనలో ఉందనుకోండి, అతడు శాంతిగా ఉండగలడా? ప్రశాంతంగా ఉండగలడా? చెప్పండి. అది లోన కదులుతూ ఉంటుంది, కోరిక కదులుతూ ఉంటుంది. కోరిక ఉంటే శాంతిగా ఉండగలడా? చంచలు ఉంటుంది మనస్సు. దేని విషయంలోనైతే కోరిండో ఆ విషయము పొందేంత వరకు వానికి శాంతి అనేది ఉండదు, సమాధానం అనేది ఉండదు, చంచలం ఉంటుంది, విక్షిప్తుడై ఉంటాడు. మరి సీతమ్మ వారిపైన కోరిక పెట్టుకొని రావణాసురుడు ఎంత అనర్థానికి గురేయండు కదా. కోరిక ఉంటే ఎంత అనర్థానికి దారితీస్తే చెప్పండి. అది కూడా తనది కానీ దాని అందు అటువంటి కోరిక, చెడ్డ కోరిక, అటువంటి దాన్ని పెట్టుకుంటే వానికి శాంతి ఉందా? వాడు, వాని కులము, వాని పుత్రులు, బంధువులు అందరు సర్వనాశనం అయిపోయారా? శాంతి ఉందా? చివరికి మరణాన్ని పొందాడా లేదా? మరి ఆ విధంగా కోరిక ఉంటే మనకు శాంతికి కారణం ఎట్లయితుంది? శాంతికి సాధనం ఎట్లయితుంది? శాంతి అనేది ఉండదు. అందుకని కోరికలు లేకుండా ఉండడమే పరమశాంతి అని మనకు ఈ శ్లోకం ద్వారా భగవంతుడు చెప్తూ ఉన్నాడు. కోరికలు మొత్తం తీసేయండి నెత్తిల నుంచి, ఆ మనసుల నుంచి ఏ కోరికలు లేకుండా ఉండి శాంతం. మురళి ఉంటుంది కదా, మురళి అది ఎట్లుంటుంది? మొత్తం ఖాళీ, అక్కడికి ఇక్కడికి మొత్తం ఖాళీ కదా. అది ఖాళీగా ఉందనే భగవంతుడు ఎప్పుడు విడవకుండా పట్టుకుంటాడు దాన్ని. శ్రీకృష్ణుడు గోపికలను ఇడుస్తాడు, ఒక్కొక్కసారి రుక్మిణిని కూడా ఇడుస్తాడు, సత్యభామను ఇడుస్తాడు, కానీ మురళిని ఇడుస్తాడా? ఎందుకు కదా. ఖాళీ, దానిలో ఏమీ లేదు కాబట్టి, శూన్యం కాబట్టి పట్టుకుంటాడు ఎప్పటికీ. అట్లా మన మనసు కూడా ఎప్పటికీ ఖాళీ ఉండాలి. ఎప్పటికీ ఏదో ఒకటి తెచ్చుకునేది, దాని గురించి చింతన చేసేది, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. పోనీ నువ్వు కష్టపడో, డబ్బు వెచ్చించో, ఆ వస్తువుని తెచ్చుకున్నావు అనుకో, నీకు సుఖాన్ని ఇస్తుందా? ఇప్పటికది ఒక కలర్ టీవీ తెచ్చుకున్నారా అనుకో, అది నిజంగా సుఖాన్ని ఇస్తుందా మీకు? చెప్పండి. మంచి సీరియల్ వస్తుంది అక్కడ, ఎక్దం మంచి మోషన్ వచ్చింది అక్కడ, ఇంకేమవుతుంది అని ఇట్లా మనకు ఇట్లా ఉత్సాహం ఉన్నది. టప్న కరెంటు పోయింది. అప్పుడు ఎట్లా ఉంటుంది? మీరు అంత పని చేయరు, కానీ కొందరు క్రికెట్ పిచ్చి ఉంటుంది కొంతమందికి, ఉంటుందా? క్రికెట్ మ్యాచ్, ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లాండ్, ఇండియా, ఇవన్నీ క్రికెట్ మ్యాచ్లు అవుతూ ఉంటాయి. పాకిస్తాన్, ఇండియా, ఇట్లా అవుతుంటే వాళ్ళు టీవీలో చూస్తూ ఉంటారు. ఈ క్రికెట్ ఎవరు ప్రేమ ఉంటుంది ఆ పిచ్చోళ్ళు, ఈ పిచ్చోళ్ళు. తర్వాత ఆ క్రికెట్ చూస్తూ ఉన్నప్పుడు ఆ కరెంటు పోయిందనుకో, వాడు ఈ చేతిలో ఏది ఉంటే అదే ఇసురు కొడతాడు, మొత్తం టీవీనే బలు కొడతాడు. మంచి మోషన్ ఆయా కదా అని టీవీనే బలు కొడతాడు. చూసారా? మరి ఇప్పుడు ఆ టీవీ మనకి దుఃఖాన్ని ఇచ్చిందా, సుఖాన్ని ఇచ్చిందా? దుఃఖాన్ని ఇచ్చింది కదా. చూసారా? మనకు కావాలని మరి ప్రేమతోనే తెచ్చుకున్నాం కదా. సుఖాన్ని ఇస్తుందనే కదా మనం తెచ్చుకున్నది. మరి సుఖాన్ని ఇచ్చిందా, దుఃఖాన్ని ఇచ్చింది? సుఖాన్ని కూడా ఇస్తుంది, ఒక్కో సమయంలో సుఖం ఇస్తుందని కదా తెచ్చుకున్నాం. సుఖాన్ని కూడా ఇస్తుంది, కానీ ఎప్పుడు సుఖాన్నే ఇవ్వదు, దుఃఖాన్ని కూడా ఇస్తుంది. అది ఎక్కడ ఖరాబ్ అయిపోద్ది. పిల్లలు పోయి దాన్ని ఏమైనా మెసేజ్ ఇస్తే అరే ఖరాబ్ అవుతుంది అని అంటాం. ఎందుకంటాం? ఖరాబ్ అయితే దుఃఖం కలుగుతుంది మనకు. ఏ వస్తువు కూడా మనకు ఎల్లప్పుడూ సుఖాన్ని ఇచ్చేది కానే కాదు, దానిలో సుఖం లేనే లేదు. మనం భ్రమలో పడుతున్నాం అంతే. అందులో సుఖం ఉన్నదని మనం అనుకుంటున్నాం, అందులో సుఖం లేదు వాస్తవంగా. ఒక కుక్క ఆ గ్రామంలో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఎక్కడో ఒక దగ్గర చీకిపోయిన ఎముకను అది చీకిపోయిన ఎముకను పట్టుకుంది. అది ఇక ఎక్కడో చాటుకు పోయి ఇక కూర్చొని దాన్ని ఇక కొరికింది. కొరకగా అది చిట్లిపోయి అది సూదుల్లాగా చిట్లిపోయి అది దాన్ని ఈ ఏమంటారు మసోడ చిగుర్లు కదా, ఆ చిగుర్లో గుచ్చుకుపోయింది. ఆ ఎముక గుచ్చుకుపోయి ఆ చిగుర్ల వెంట రక్తము కారి ఆ ఎముక మీద పడుతుంటే ఆ కుక్క అనుకున్నదంట, అబ్బా ఇంతసేపు నేను శ్రమ పడినందుకు నా శ్రమ ఫలించింది అనుకున్నదంట. ఆ ఎముక నుంచి రక్తం వస్తుంది. ఇప్పుడు నేను ఇంతసేపు శ్రమ పడ్డందుకు అందులో నుంచి రక్తం వస్తుంది అని దాని రక్తాన్ని అదే
ఆస్వాదన చేస్తూ సంతోషపడుతుందంట. ఇది ఎవరి కథో కాదు, మన కథే. మన ఆనందాన్నే విషయాల ద్వారా వస్తున్నట్టుగా మనము భ్రాంతిలో పడుతున్నాం. మన ఆనందమే, మన స్వరూపానందమే అక్కడి నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది మనకు. అక్కడి నుంచి రావడం లేదు, ఇక్కడనే కదా. అద్దంలో ముఖం చూసుకుంటావు, ఆనందపడతావు, సంబరపడతావు. ఎవరి ముఖం? నీ ముఖమేనా? ఇంకెవరిదన్నా? నీ ముఖమే కదా. ఎక్కడ కనపడుతుంది? అక్కడ కనపడుతుంది. నీ ముఖం ఏడున్నది? ఆడున్నదా? ఈడున్నదా? ఇక్కడే ఉంది కదా. అక్కడ ఉన్నదాన్ని చూసి మనం సంబరపడుతున్నాం, ఆనందపడుతున్నాం. ఉన్న చోటే ఉంది. అట్లా ఈ సుఖం కూడా మనలోనే ఉంది, అక్కడ ఉందని మనం అనుకుంటాం. ఆ కుక్కలాగా అక్కడ ఉన్నట్టుగా ఎట్లా గోచరం అవుతుంది మనకు? మన ఆనందం మనకి ఇక్కడ ఉంటే మరి అక్కడ ఉన్నట్టు ఎట్లా అనిపించింది అంటే దానికి శాస్త్రీయ ప్రక్రియ ఉంది. ప్రియ, మోద, ప్రమోద అనేటువంటి వృత్తుల చేత. ఇప్పుడు ఉదాహరణకు ఒకటి చెప్తాను. ఆ వీధి గుండా ఒక ఆయనే 4 చక్రాలు కలిగిన బండి ఉంటుంది కదా. ఆ బండి మీద మామిడి పండ్లు అన్ని చక్కగా ఇట్లా పేర్చుకున్నాడు. మామిడి పండ్లు అనుకుంటా వాడు వీధుల గుండా తిరిగి అమ్ముకుంటాడు. మనం ఇంట్లో కూర్చున్నాం, ఇక్కడ ఎదురుగా వీధిలో ఆ బండి కనపడింది. మంచిగా ఎక్కం పసుపు పచ్చనైనటువంటి పండ్లు చక్కగా కనపడ్డాయి. ఎంత బాగున్నాయి పండ్లు అని అనిపించింది. అంటే ఇప్పుడు నీకు ఆ పండ్ల పైన ప్రియబుద్ధి ఏర్పడింది. నువ్వు ఏమయ్యా ఆగు, కొంచెం ఆగు, నేను పండ్లు తీసుకుంటా అని ఈ ఇంటిలో నుండి కేక వేసి అతన్ని ఆపి నువ్వు ఒక బ్యాగ్ తీసుకున్నావు, డబ్బులు తీసుకున్నావు, పోయినావు. అతనికి నాకు 2 కిలోలు కావాలనుకుని అడిగినావు, వాడు తూచాడు, నీకు ఇచ్చాడు. ఇప్పుడు ఏమైంది? ఆ పండ్లు ఇంత దగ్గర వాణి ఉండే ఆ 2 కిలోల పండ్లు ఇప్పుడు ఏమైనాయి? అవి నీ సొంతమైనవి కదా. ఇప్పుడు నీకు ఒక ఆనందం కలుగుతుందా లేదా? ఇక ఇంట్లోకి పోయి మంచిగా ఆనందంగా తింటావు అని ఆనందం కలుగుతుంది. ఇంట్లోకి వచ్చావు, ఇంట్లోకి వచ్చి కొంచెం పిల్లల్ని అందరినీ పిలిచి రండి పండ్లు తెచ్చినా అని అంతా కూర్చుండబెట్టి దాన్ని పోసి తింటున్నావని తినేటప్పుడు అమ్మ బంగనపల్లి మామిడి పండ్లు ఎంత బాగున్నాయి రసాలు అని కళ్ళు మూసుకుంటావు అప్పుడు కదా. ఆ రసాన్ని ఆస్వాదించేటప్పుడు కళ్ళు మూసుకుంటావు. ఆహా బ్రహ్మానందం, ఆహా ఓ వారే భోజనం, ఎంతైన వంటకం కదా. కళ్ళు మూసుకుంటావు ఎందుకు? ఆ కళ్ళు మూసుకున్నప్పుడే మన మనస్సు ఏకాగ్రతను పొందింది. అప్పుడు చెంచల్ లేదు, అస్థిరం లేదు, స్థిరం ఉంది. ఆ స్థిరమైనటువంటి మన ఆ అంతఃకరణ వృత్తిలో మన ఆనందమే ప్రతిఫలించి మనకు అక్కడి నుంచి వచ్చినట్టు భ్రాంతి అవుతుంది. అద్దంలో ఉన్నట్టు మన ముఖం ఎట్లా మన భ్రాంతిలో పడ్డామో అట్లా మన ఆనందమే మనకే ప్రతీతి అవుతుంది. అక్కడి నుంచి రాలే వాస్తవం, అక్కడ సుఖం లేదు. ఒకవేళ విషయాల లోపలనే నిజంగా సుఖమే ఉంటే మీరు నిద్రపోకూడదు. 24 గంటలు విషయాలని అనుభవించుకుంటూ ఉండాలి. ఎందుకంటే విషయాల లోపల సుఖం ఉందని అనిపిస్తుంది కదా మీకు. నిద్రపోకండి, ఎప్పుడు విషయాల్లోనే ఉండండి. మంచి కమ్మడి తినండి, టీవీలు చూడండి, అన్ని విషయ భోగాలను అనుభవించండి. నిద్ర మాత్రం పోవద్దు సుమా. ఏమంటారు? నిద్ర పోతారా? ఎందుకు పోవాలి? సుఖాలు ఇక్కడ ఉన్నాయి కదా, సుఖాలు బయట ఉన్నాయి కదా, అనుభవించండి. 24 గంటలు అనుభవించండి, నిద్రపోవద్దు. ఎందుకు నిద్రపోతారు చెప్పండి? ఈ బాహ్య సుఖాల కంటే నిద్రలో ఉన్న సుఖం చాలా ఉత్కృష్టమైనటువంటి సుఖం కదా. నిద్రపోయి లేచినామంటే అప్పుడు ఛార్జింగ్ అవుతుంది మొత్తం బాడీ కదా. 2 రోజులు నిద్రపోలేదు అనుకో, ఎట్లుంటుంది మన శరీరం? అంత చీకాకుగా ఉంటుంది, నెత్తంత బరువుగా ఉంటుంది, ఏ పని చేయబుద్ధి కాదు, పడుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు అదే నిద్రపోయినాం అనుకో ప్రశాంతంగా హాయిగా ఉంటాం. ఎందుకు? నిద్రలో ఆ సుఖం ఉంది కదా. ఆ నిద్రలో మీరు ఏదైతే సుఖాన్ని అనుభవించారో బయట నుంచి ఏమన్నా విషయాలు తీసుకెళ్ళి అక్కడ పోయి మీరు అనుభవించారా? లేదు కదా. మన డబ్బులు పెట్టి కొనుక్కున్నారా ఆ నిద్ర సుఖాన్ని? లేదు కదా. మరి ఆ సుఖం ఎక్కడిది చెప్పండి? ఎక్కడిది ఆ సుఖం? స్వయంగా నువ్వే సుఖరూపుడు ఉన్నావు అక్కడ. అందుకని నీ సుఖాన్నే నువ్వు అనుభవించి మళ్ళీ జాగ్రత్తలోకి వస్తూ ఉన్నావు. చూడు, నిద్రా సుఖము ఎంత శ్రేష్టమో విషయ సుఖాలు అంత శ్రేష్టమా చెప్పండి? ఆ నిద్రా సుఖం ఏదైతే ఉందో అది నీ సుఖమే, నీవే స్వయంగా సుఖరూపుడు ఉన్నావు. ఒకవేళ విషయాల్లోనే సుఖం ఉంటే మరి అనుభవించాలేమో లేదే, అన్నీ వదిలేసిపోతారు ఒక దశలో కదా. చిన్నపిల్లవానికి అన్నం పెడుతుంది అమ్మ, వాడు ఆ పళ్ళెంలో చేయబెట్టి అంటాడు వాడు కదా. తినుకుంటే నిద్ర, మరి తినాలి కదా వాడు, తినాలి కదా. వదిలేస్తాడు, పక్కకు పడుకోవడం. చూసారా? అంటే నిద్రలో ఉన్న సుఖం ఏదైతే మనం అనుభవిస్తున్నామో అది మన స్వరూప సుఖమే, మన సుఖమే. బయట లేదు సుఖం. వాస్తవంగా బయట ఉన్నట్టు అని అనిపిస్తుంది.
బయట లేదు. అందుకని బాహ్య విషయాల యందు మనము ఆసక్తులం కాకూడదు. అవి మనకు కాలాంతరంలో దుఃఖాలను ఇస్తాయి. కానీ మన స్వరూప సుఖంలో దుఃఖం లేశం మాత్రం కూడా లేదు. దానికి పైసలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడంటే అప్పుడు అనుభవించవచ్చు. కళ్ళు మూసుకున్నావా, హాయిగా ఆసనం వేసుకొని కూర్చో, మనసును అంతర్ముఖం చేసుకో. మన స్వరూపం దిక్కు లక్షించి నీ వృత్తిని, నీ మనసును అంతర్ముఖం చేసి అలాగా ఏ సంకల్పం వికల్పం లేకుండా స్తబ్దై అలాగా ఉండిపోవచ్చు. అప్పుడు నీకు తెలుస్తుంది ఆ ఆనందం ఎట్లా ఉంటుంది. అందుకని ఎప్పుడైతే మన మనసు స్థిరపడుతుందో అప్పుడే సుఖానుభూతి. మనసు చంచలమైందనంటే సుఖం లేదు. చంచలం ఎప్పుడైతే నువ్వు ఏదైనా కోరినప్పుడు చంచలమవుతుంది. అందుకని ఏది కోరకుండా ఉండడమే. అయితే మరి ఏది కోరకుండా ఉంటే గాలికి దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే వస్తుందేమి మనకు? కనీసం భోజనమైనా కోరన్నా లేదా? మన వ్యవహారికమైనటువంటి నిత్య శరీరానికి సంబంధించినటువంటి మన పరమార్థానికి ప్రతికూలం కానటువంటి మన పరమార్థ సాధన సాఫీగా జరగడానికి కావలసినటువంటి విషయాలను సమకూర్చుకోండి, వాటితో ఉపయోగం చేసుకోండి. అంతేగాని అవే సర్వస్వం కాదు. వాటి ద్వారా మనం ఏ లక్ష్యాన్ని పొందాలనో అది మనకు చేరుకునేది ఉంది. ఆ బ్రహ్మానందం, ఆ ఆత్మానందం ఏదైతే ఉందో అక్కడి దిక్కు లక్షించి వీటిని ఉపయోగం చేసుకోండి. అంతే కదా. మనం భోజనం చేసేంత వరకు విస్తరణ పెట్టుకుంటామా లేదా? భోజనం చేసిన తర్వాత విస్తరు ఏం చేస్తాం? మలిసి జేబులో పెట్టుకుంటాం, పారేస్తాం. అంతే కదా. అంతే మనకు తృప్తి కలిగేంత వరకు ఒక సాధనగా ఉపకరణంగా మనం ఉపయోగం చేసుకుంటాం. ఆ తర్వాత వదిలేస్తాం. అంతే. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ సత్సంగాలు, యజ్ఞాలు, యాగాలు, ఈ జపాలు, తపాలు ఇవన్నీ కూడా ఒక సాధనాలు మాత్రమే. మనం ఆ లక్ష్యం వైపు చేరుకోవడానికి ఇవి సాధనాలు అన్నమాట. ఆ లక్ష్యం చేరుకున్న తర్వాత ఇవే కూడా పనిచేయవు, ఇవే అవసరం లేదు. అందువల్ల యుక్త కర్మ ఫలం త్యక్త్వా శాంతి మాప్నోతి. యుక్త అంటే కర్మయోగి ఫలాపేక్ష వదిలి, ఫలం నందు ఉన్నటువంటి ఆసక్తిని వదిలి పరమాత్మకు సమర్పించి అతడు ఉత్తమమైనటువంటి శాంతిని పొందుతున్నాడు. ఎవడైతే అయుక్త అంటే సకామంగా ఎవడైతే కర్మలు చేస్తాడో వానికి కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. వాడు సకామంగా అంటే కామన చేత, కోరిక చేత ఫలమును కావాలని చేస్తున్నాడు కాబట్టి ఆ ఫలం చేత వాడు బద్ధుడైపోతాడు. ఆ కర్మ వానికి బద్ధుని చేస్తుంది. మళ్ళీ జన్మవరణ రూప సంసారానికి హేతు అవుతుంది. ఎందుకంటే ఆ కర్మ చేసి ఆ ఫలాన్ని పొందాడు, ఆ ఫలాన్ని అనుభవించాడు. ఆ ఫలం అనుభవించిన తర్వాత ఆ అనుభవం నష్టమయ్యి ఆ ఫలానికి సంబంధించినటువంటి సంస్కారం మన అంతఃకరణలో ఉండిపోతుంది. చూడు, ఒకసారి మీరు లడ్డు తిన్న తర్వాత మళ్ళీ కావాలని కోరారా? మీరు కోరతారా లేదా? మంచి లడ్డు లేదా పేట, ఆగ్రా పేట అంటారు, మీకు ఇక్కడ దొరకదు అది కదా. మంచి రుచికరమైనటువంటి పదార్థాన్ని ఒకసారి తిన్నారనుకో, మళ్ళీ ఎప్పుడన్నా మాది అటువంటి పదార్థాన్ని తినాలని అనిపిస్తుందా లేదా? ఎందుకు అనిపిస్తుంది? దాని సంస్కారం మన అంతఃకరణలో ఉంది. అప్పుడు అనుభవించిన సంస్కారం అంతఃకరణలో ఉంది. ఆ సంస్కారం మళ్ళీ ఉద్భూతమయ్యి మళ్ళీ ఆ వస్తువును కావాలి అని బుద్ధి కలిగిస్తుంది, కోరిక కలిగిస్తుంది. ఇట్లా నువ్వు అనుభవించుకుంటూ పోతే ఇక ఎన్ని జన్మలకైనా కానీ మనకు ఆ కోరిక అనేది ఉడగదు, నశించదు. పూర్వజన్మల్లో అనుభవించినటువంటి కూడా ఈ జన్మలో మనకు ఉద్భుతమైతే ఆ సంస్కారాలు. ఈ జన్మలోనే కాదు, పూర్వజన్మలో అనుభవించినటువంటి అనుభవాల జన్య సంస్కారం కూడా ఇప్పుడు ఉద్భుతమైతే ఈ జన్మలోకి వస్తుంది ఆ సంస్కారం. ఇప్పుడు మనం ఎన్నో తల్లుల యొక్క పాలు తాగినాం కదా, తాగినామా లేదా? ఎన్నో తల్లుల పాలు ఎక్కడ తాగినాం? మా అమ్మ పాలే తాగినాం మేము. ఎన్నో తల్లుల పాలు ఎక్కడ తాగినాం మేము అంటారేమో కదా. నువ్వు ఇయ్యాలటోనివా, నిన్నటోనివా? అనాది కాలం నుంచి వస్తున్నావు నువ్వు. ఎన్నో జన్మలు ఎత్తుతూ పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ నువ్వు వస్తూ ఉన్నావు. అన్ని జన్మల సంస్కారం నీ అంతఃకరణలో ఉంది. అన్ని తల్లుల పాలు తాగినటువంటి సంస్కారం నీకు ఉంది. కాబట్టి పుట్టగానే చూడండి, ఒక ఆవు కావచ్చు, లేకపోతే ఒక జింక లేడీ కావచ్చు, అది ప్రసవించిన వెంటనే దాని శిశువు అది పడుకుంటూ లేచుకుంటూ తన తల్లి స్తనాల దగ్గరికి వెళ్ళి అది పాలు తాగుతుంది. ఇప్పుడు దానికి పాలు, నీ తల్లి దగ్గరికి పో, పాలు తాగు, ఆ స్తనాన్ని పట్టుకో, నువ్వు పాలను గుంజు అని ఎవరైనా చెప్పినరా? ఎవరు చెప్పలేదే. మరి దానికి ఎట్లా తెలిసింది అక్కడికి పోవాలి, అక్కడికి పోతే నాకు కడుపు నిండుతుంది, నాకు తృప్తి కలుగుతుంది అని ఎవరు చెప్పారు? దానికి ఎట్లా తెలిసింది? దానికి పూర్వజన్మ సంస్కారం. ఆ సంస్కారాన్ని బట్టి ఆ విధంగా పోయింది తల్లి స్థానాల దగ్గరికి. పూర్వజన్మానుభూతార్థ స్మరణాత్ మృగశావక జననీ స్తన్యపానాయ స్వయమేవ ప్రవర్తతే. శాస్త్రం చెప్తుంది పూర్వజన్మ సంస్కారం ఏదైతే ఉందో
ఆ సంస్కారానికి అనుగుణంగా అప్పుడే పుట్టినటువంటి శిశువు తన తల్లి స్తనాలను పట్టుకొని అది పాలు తాగుతుంది. ఎవరు నేర్పారు? అప్పుడు పుట్టిన వెంటనే నేర్పలేదే. మరి ఎట్లా పోగలిగింది అక్కడికి అంటే సంస్కారం అది. అందుకని ఎన్నో జన్మల్లో చేసినటువంటి సంస్కారాలు కూడా మన అంతఃకరణలో పుట్టడు ఉన్నాయి. హిమాలయ పర్వతాల కంటే చాలా ఎత్తైనటువంటి పెద్ద గోడ ఉన్నది. మన పాపాలు పుణ్యాలు అవన్నీ ఒక గోడ ఉన్నది. వాటిని అన్నిటినీ కాల్చేస్తేనే కానీ మళ్ళీ జన్మ ఉండదు. ఆ కర్మలు ఉన్నాయనుకో మళ్ళీ జన్మ ప్రాప్తమవుతుంది. మీకు జన్మ కావాలా వద్దా? మళ్ళీ పుట్టాలనిపిస్తుందా? మీకు వద్దనిపిస్తుంది. మళ్ళీ పుట్టాలనిపిస్తుందా? పోనీ ఇప్పుడు ఈ జన్మలో నువ్వు పుట్టి ఉన్నావు కదా, నువ్వు ఎంత సుఖాన్ని అనుభవిస్తున్నావు చెప్పు. సుఖాన్ని అనుభవిస్తున్నావా? పూర్ణ సుఖం ఉందా? సుఖం ఉంది. సుఖం లేదని ఇట్లా కాదు. క్షణిక సుఖము మహత్తరమైనటువంటి దుఃఖం. అది దుఃఖ మిశ్రితమైనటువంటి సుఖం. సుఖం లేకపోతే ఎందుకు ప్రవృత్తులు అవుతారు జీవులు? బయట సుఖం ఉందనే కదా డబ్బు సంపాదించుకోవడానికి, ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకోవడానికి ప్రవృత్తులు అవుతున్నారు. ఎందుకు? సుఖం ఉందనే కదా. మరి లేదా సుఖం ఉంది కానీ క్షణిక సుఖం, దుఃఖ మిశ్రితమైనటువంటి సుఖం. మన సుషుప్తిలో ఏ ఆనందం ఉన్నదో ఆడ ఏమైనా దుఃఖం ఉన్నదా? మన డబ్బులు ఉన్నాయా? మనం శ్రమించావా? ఏమీ లేదు కదా, ఆనందంగా ఉన్నావు. కానీ బయట సుఖాలు దుఃఖ మిశ్రితాలు, చాలా శ్రమ సాధ్యములు. అటువంటి సుఖాలు ఉన్నాయి. మరి అవి కావాలన్నా ఇవి కావాలన్నా, మీకు ఒరిజినల్ ఆనందం కావాలన్నా డూప్లికేట్ ఆనందం కావాలన్నా, దుఃఖ మిశ్రిత ఆనందం కావాలన్నా, దుఃఖం లేనటువంటి కేవల సుఖమే సుఖం కావాలన్నా, అది అడుగుతున్నా నేను. కావాలి కదా. మరి అది ఎక్కడ దొరుకుతుంది మీకు? సంతలోనా? సంతలో దొరుకుతుందా? అక్కడ దొరకది. అది అమ్మేది కాదు, కొనేది కాదు. డబ్బులు ఇచ్చి కొనాల్సిన అవసరం లేదు. నయా పైసా కూడా అవసరం లేదు. కేవలం అంతర్ముఖం అయితే చాలు. మనలోనే కాదు, నీవే స్వయంగా నీవే ఆనంద రూపుడు ఉన్నావు. మరి అటువంటి దుఃఖ మిశ్రితం లేనటువంటి నిర్మలమైనటువంటి శుద్ధమైనటువంటి ఆనంద స్వరూపులం మనమై ఉండగా మరి బయట బిచ్చం ఎందుకు అడుక్కుంటున్నావు? విషయాల లోపల ఆ క్షుద్రమైనటువంటి ఆనందం, క్షణికమైనటువంటి ఆనందం బిచ్చం అడుకున్నట్టు లేదు. స్వయంగా రాణి ఉన్నది ఒక ఆమె, రాజు యొక్క భార్య, చక్రవర్తి భార్య. ఆమె పక్క ఇంటికి పోయి అమ్మ కొంచెం 1 కిలో బియ్యం ఇవ్వవా అని బదులు అడుగుతుందా? ఎందుకు? స్వయంగా రాణి ఉన్నది. ఆమె రాణి ఉన్నది, చక్రవర్తి భార్య ఉన్నది. ఆమె తక్కువ ఉన్నది? ఏమి రాజు భార్య ఉన్నది, ఆమెకి తక్కువ ఉన్నది. అట్లా నువ్వు సాక్షాత్ ఆనంద రూపుడవై ఉండి అడుక్కుంటాను ఆ విషయాల దగ్గర పోయి. ఇంత ఇయ్యవా, కొద్దిగంత ఇయ్యవా అని అడుక్కుంటాను కదా. కాబట్టి తెలుసుకోవాలి మన స్వరూపం ఎట్లా ఉన్నది చూడండి. అటువంటి ఆనంద స్వరూపంలో మనం ఉన్నాం. ఆ స్వరూపాన్ని మనం తెలుసుకుంటే నిత్య ఆనందమే, బ్రహ్మానందం. అది నిరతిశయమైనటువంటి ఆనందం. అది ఎప్పుడు కూడా చెరగనేది, తరగనేది, పాడైపోయింది. అటువంటి ఆనందం మనది. ఈ విషయ సుఖాలు పాడైపోతాయి, క్షణికములు ఉన్నాయి. అందుకని బాగా విచారించి మీరు ఆ తత్వాన్ని తెలుసుకొని ఆ ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేయండి. అయుక్త కామకారేణ ఫలే శక్తో నిబద్ధతే. ఎవడైతే సకామన అంటే కామం చేస్తూ, కోరిక చేస్తూ ఆ కర్మలు చేస్తాడో, ఆ ఫలం కావాలని కోరుతాడో, వాడు ఆ ఫలాసక్తి చేత వాడు బద్ధుడైపోతాడు. ఎవరికైతే ఆసక్తి ఉంటుందో, కోరిక ఉంటుందో వాడు దుఃఖానికి గురవుతాడు. ఒకసారి కుబేరుడు శివుని దగ్గరికి వచ్చాడు. శివుని దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఆయనకు పత్రం, పుష్పం ఏదో ఆయన పాదాల మీద పుష్పాలు పెట్టి నమస్కారం చేసి అంటాడు, స్వామీజీ నేను కుబేరుని ఉన్నాను. అంటే ధనానికి అధిపతి. కుబేరుడు అంటే ధనానికి అధిపతి. ఏది కావాలంటే అది ఇస్తాడు. స్వామీజీ మీకేమైనా లోటు ఉంటే చెప్పండి, అది నేను తీరుస్తా అన్నాడు కదా. భక్తులు కూడా ఈయన దగ్గరకు వచ్చి అడుగుతారు, స్వామీజీ మీకు ఏమైనా కావాలో చెప్పు, తెస్తాం అంటారు కదా. అట్లా శివుణ్ణి అడిగినాడు. ఆయన పూర్ణకాముడు ఉన్నాడు, ఆయనకు ఏ కోరికనే లేదు. ఆయనకు నీకు ఏమైనా కావాలంటే చెప్పు, నేను పూర్తి చేస్తానంటే ఆయన ఏం అడుగుతాడు చెప్పు? అయ్యా, ఎవరైతే ఇతరుల నుండి సేవ కావాలని అపేక్షిస్తారో వాళ్ళు విష్ణు భక్తులు కాదు.
అందుకని నేను నీకు ఏం అపేక్ష చెయ్యాలి. ఎందుకంటే శివుడు విష్ణు భక్తుడు. శివుడు ఎవరి జపం చేస్తాడు? ఎప్పుడు అప్పటికి రామనామ జపం చేస్తాడు. ఆ విష్ణు ఎవరి జపం చేస్తాడు? శివుని జపం చేస్తాడు. మరి శివుడు గొప్పనా విష్ణు గొప్ప? ఎవరి పేరు తీసుకొని జపం చేస్తున్నాడో ఆ జపం చేయబడేటువంటి ఆ దేవత గొప్పనా, జపం చేసేటోడు గొప్పనా? వాళ్ళ నామం తీసుకొని మనం జపం చేస్తున్నాం. రామ రామ అనో లేదా శివ శివ అని జపం చేస్తున్నాం. ఇప్పుడు నీకు ఎవరు గొప్ప? శివుడు గొప్పనా నువ్వే గొప్పనా? నేనే గొప్ప అంటావే కదా, శివుడే గొప్ప కదా. మరి ఆ శివుడు మళ్ళీ విష్ణువు యొక్క జపం చేస్తాడు రామ రామ అని. ఇప్పుడు విష్ణువు గొప్పనా శివుడు గొప్పనా? ఈయన జపం ఆయన చేస్తాడు, ఆయన జపం ఈయనే చేస్తాడు. ఎవరు గొప్ప కదా? ఎవరు గొప్ప? వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అని వాదులా అనుకుంటా మంచి పని కాదు ఇది. అందరూ గొప్ప వాళ్ళే కదా. మరి ఆ శివునికి ఏ కోరిక లేనే లేదు. ఆయన ఎవరిని అడుగుతాడు? నాకు ఇది కావాలి నాయన అని అడిగేటట్టున్నాడా? ఆయనకి కోరికనే లేదు. అప్పుడు శివుడు అన్నాడు, నాయన నువ్వు నాకేమి అని అక్కర్లేదు, నువ్వు ఎప్పుడు నారాయణ జపం చేసుకుంటూ ఉండు, నీ కళ్యాణం అయితే పో అన్నాడు. నారాయణ జపం చేసుకుంటూ పో. అప్పుడు పక్కనే పార్వతీదేవి ఉంది. స్త్రీలకు కొద్దిగా ప్రాపంచిక విషయాల మీద కొద్దిగా ఏమైనా ఉంటుందేమో, మీరు ఏమనుకోకూడదు. ప్రాపంచిక విషయాల మీద స్త్రీలకు కొద్దిగా ఉంటుందా? బాగానే ఉంటుందా? ఎక్కువనే ఉంటుంది. అప్పుడు పార్వతీదేవి విన్నది, కుబేరుడు చెప్తుంటే విన్నది. మీకేమైనా లోటు ఉంటే, మీకేమైనా లోకువ ఉంటే చెప్పండి, నేను తీరుస్తాను. అప్పుడు వెంటనే ఆమె అన్నది, కుబేరా నాకు మంచి భవనం కావాలి అన్నది. స్త్రీ స్వభావం అంతే కదా, నాకు మంచి భవనం కావాలి అంటే భవనం అప్పటికప్పుడు నిర్మాణం చేసి ఇచ్చున్నాడు. మరి కొత్త భవనం కదా, దాని గృహప్రవేశం చేయాలి కదా. గృహప్రవేశం చేయాలంటే పురోహితుని పిలవాలి కదా. మరి ఎవరిని పిలుద్దాం? రావణాసురుని పిలుద్దాం. ఎందుకంటే రావణాసురుడు బ్రహ్మ, రావణ బ్రహ్మ. వాడు బ్రాహ్మణుడు ఉన్నాడు, అసురుడు కాదు, రాక్షసుడు కాదు వాడు. రావణ బ్రహ్మ వాడు బ్రాహ్మణ కులం వాడు. ఏదో దుష్ట గుణాలు ఉన్నందువలన ఆసుర సంపత్తి లోపల పడేసిన వాడిని, కానీ బ్రాహ్మణుడు ఉన్నాడు. అందుకని 4 వేదాల మీద అతడు భాష్యం రాసిండు. రావణాసురుడు ఇప్పటికి కూడా భాష్యం దొరుకుతుంది మనకు. 4 వేదాల మీద భాష్యం రాసిన, వేదాలకు ఒక్కొక్క శబ్దానికి దానికి విశ్లేషణ చేసి దాని అర్థాన్ని చెప్పిండు. అటువంటి మహా విద్వాన్ ఉన్నాడు. అతన్ని పిలిచారు, రావణాసురుని పిలిచారు ఆ పురోహితం చేయడానికి, గృహప్రవేశం చేయడానికి. అప్పుడు అన్నీ యజ్ఞము అదో ఇదో అన్నీ చేస్తారు కదా. అన్నీ చేసిన తర్వాత మరి ఇక బ్రాహ్మణునికి దక్షిణ ఇవ్వాలి కదా. ఆ దక్షిణ ఇవ్వాలని శివుడు అడిగినాడు, ఏమయ్యా రావణాసుర, నువ్వు ఇంతకన్నా పురోహితం చేసినావు కదా, మరి నీకు దక్షిణ ఏమి ఇవ్వాలి అని అంటే, వాడు ఎటువంటి చూడు, నాకు ఈ భవనమే కావాలన్నాడు వాడు. నాకు ఈ భవనమే కావాలన్నాడు. పో అన్నాడు. ఎందుకంటే ఆయన శ్మశానంలో ఉండేటోడు, ఆ హిమాలయ పర్వతాల కొండల మీద ఉండేటోడు, ఆ గుడ్డల మీద. ఆయనకి ఇల్లు ఎందుకప్ప? ఇల్లు లేకుంటే నేను ఉండలేనా? ఇల్లు నాకు అవసరం లేదు. తీసుకుపో అన్నాడు. మంచి పని అయింది అన్నాడు. లేకపోతే టెన్షన్ ఇదెందుకు నెత్తిన, తీసుకుపో అన్నాడు. పోతూ రావణాసురుడు మళ్ళొకటి అడుగుతాడు, ఇంకొక కోరిక ఉంది అంట. బ్రాహ్మణుడు కదా, బ్రాహ్మణుడు కోరినప్పుడు ఇవ్వాలి కదా. సరే కోరుకో అన్నాడు. ఏం కావాలి? నాకు పార్వతీదేవి కావాలన్నాడు. పార్వతీదేవి కావాలన్నాడు. చూడు ఆ దుష్టుని యొక్క కోరికలు ఎట్లా ఉంటాయి. ఇష్టపో అన్నాడు. శివుడు ఎవరైనా తన సొంత భార్యని మందికి ఇసుకుంటారప్ప? ఇప్పుడు శివుడు ఆయన మహాదేవుడు ఉన్నాడు, దేవతలకు దేవుడు ఉన్నాడు. దేని మీద ఆసక్తి లేదు అతను. తీసుకుపో అన్నాడు. అప్పుడు ఇక భుజం మీద పెట్టుకొని రావణాసురుడు పోతున్నాడు, పార్వతీదేవిని పెట్టుకొని. అప్పుడు పార్వతీదేవి, అయ్యో ఎంత పనికిపోయా, నేను ఉట్టినన్నా భవనాన్ని కోరిది కదా మొదలేమో కోరుకున్నది వెనకసిరి బాధపడుతుంది. అందుకే మీరు కూడా ఏం కోరకుండ్రి అమ్మగారులు, వెనకసిరి బాధపడవలసి వస్తుంది కదా. ఆ భవనం కోరినందుకు ఇప్పుడు ఆమెకే ముప్పు వచ్చిందా లేదా? ఏది కోరొద్దు, తమ్మలపాకు తొడిమే కూడా కోరొద్దు మీరు. ఇట్లా అయ్యో ఎంత పని అయిపోయా, నేను భవనం కోరినందుకు నాకే ముప్పు వచ్చే కదా అనుకొని వెంటనే ఆ కృష్ణుని ప్రార్థన చేసింది. కృష్ణ, ఇక నువ్వే నన్ను రక్షణ, నేను పెద్ద ఆపదలో ఉన్నా. ఆ బోలాశంకరుడు, ఆయనకి ఏది అపేక్ష లేదు, నన్ను కూడా ఇచ్చేసిండు. ఇప్పుడు నేను ఏం చేయాలి? వాడు దుర్మార్గుడు నన్ను తీసుకొని పోతుండు, నన్ను విడిపించు ఈ దుర్మార్గుని యొక్క బారి నుండి అని ఆ కృష్ణుని ప్రార్థించగానే అప్పుడు వెంటనే అతడు ఒక గొల్ల పిల్లవాడై ఎదురుకొచ్చాడు. రావణాసురునికి ఎదురుగా వచ్చి, ఓ మహానుభావ రావణాసుర, నమస్కారం, ఎక్కడ పోతున్నావు అంటే, ఏమరా పిల్లోడా, నాకు నమస్కారం చేసి ఎక్కడ పోతున్నాను అడిగే పెద్ద అధికారివేనా నువ్వు? అయ్యో చెప్పయ్యా, ఏం పెద్ద కోపం ఎందుకు చేస్తున్నావు, అడిగినది చెప్పాలి కదా అంటే,
నేను రావణాసురుని తెలియదా నీకు? నేను పార్వతీదేవిని తీసుకొని నేను లంకా నగరానికి పోతున్నా. అయ్యో, పార్వతీదేవిని తీసుకుపోతున్నావా నువ్వు? ఏ ఎడ్జోడా పిచ్చోని అయింది. ఏం ఆ శంకరుడు బోలాశంకరుడు తక్కువ అనుకున్నావా? నీకు పార్వతీదేవిని ఇచ్చే పార్వతీదేవిని నీకు అప్పచెప్పాడు, అంత మూర్ఖుడు అనుకున్నావా నువ్వు? ఏమనుకుంటున్నావు? పార్వతీదేవి కాదామే. పార్వతీదేవి రూపంలో ఉన్నటువంటి పార్వతీదేవి యొక్క ఒక దాసి ఉన్నది. ఆమె పార్వతీదేవి కాదు. పార్వతీదేవిని పాతాళ లోకంలో ఆయన దాచిపెట్టి నీకు మోహితుని చేసి నేను మూర్ఖుని చేసి పార్వతీదేవిని తీసుకుపోని ఇచ్చిండు. అంత మూర్ఖుడేం కాదు, నువ్వు మూర్ఖునివి అనేసరికి వానికి డౌట్ వచ్చింది. నన్నే మోసం చేసిండు ఆ బోలాశంకరుడు. అయితే నాకు పార్వతీదేవి వద్దు అని అక్కడనే దించేసి అంత లంకా నగరానికి వెళ్ళిపోయాడు. ఆ దించిన స్థలాన్ని ఒక పవిత్ర స్థానంగా ఇప్పుడు క్షేత్రంగా ఉంది అన్నమాట. ఈ విధంగా చూడు, కోరికలు ఉంటే ఎంత ప్రమాదానికి చేటు చూడండి. అయితే కోరిక చూడు ఎంత ప్రమాదానికి గురి చేసింది. ఆమెకే ముప్పు తెచ్చిందా లేదా పార్వతీదేవి? అందుకని ఏ కోరిక కూడా కోరేది లేదు. కోరికలు లేకుండా మీ పనులు మీరు చేసుకోండి ఈశ్వరార్పణ బుద్ధితో. ఈశ్వరుడు అన్నీ సమకూర్చేవాడు ఉండగా మీకెందుకు చింత? భగవంతుడు ఇస్తాడు కదా. భగవంతుడు ఇస్తాడని మీరు చేతులు ముంగట పెట్టుకొని కూర్చోకుండ్రి. మీ కర్తవ్యాన్ని మీరు నెరవేర్చండి, మీ పనులు మీరు చేసుకోండి. సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు.